సాధారణంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలక్షన్స్ ముందు పార్టీలో చేరడం చూసాం. గతంలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014లో మాత్రం తను ఓడిపోగానే అధికార పార్టీలోకి ముగ్గురు ఎంపీలు, ఎమ్మెల్యేలు 1 by 1 తర్వాత వెళ్ళడం, టోటల్గా 23 మంది అది చూసాం. ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి వెళ్ళడం సహజం. అదే సందర్భంలో జగన్ గెలిచిన తర్వాతన 1 by 1 వచ్చారు. మొత్తం రావడానికి దాదాపుగా 7-8 మంది సిద్ధంగా ఉన్న, మంత్రి పదవి ఇస్తే రావడానికి 11 మందిని తీసుకురావడానికి నా ఎమ్మెల్యే సిద్ధపడ్డా. జగన్ అంగీకరించలేదు. కండువా వేయాలంటే తప్పనిసరిగా రాజీనామా చేసి రావాలంటే ఆగారు. తర్వాతన వంశీ, తర్వాతన మద్దాలగిరి, మరొక వైపున ఏదైతే కర్ణం బలరాము, వాసుపల్లి గణేష్, ఈ నలుగురు వచ్చారు. ఇట్టించి నలుగురు అటుకెళ్ళారు. అవి చివరిలో జరిగింది, వీళ్ళ మొదట్లో జరిగింది. అయితే ఈ దఫా అదేంటో విచిత్రమైన మొన్న మధ్యన